నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. డిఎస్సి అక్రమాలు ఉల్లంఘనలపై సిబిఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశామని డిఎస్సి అభ్యర్థులకు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు అన్యాయం జరిగిందని చెబుతున్న అన్ని కేసులపైన ఎంక్వైరీ జరుపుతామన్నారు. ఈ ప్రత్యేక కేసులపై కమిషన్ కూడా వేయిస్తామన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో డిఎస్సి అభ్యర్థులు వైఎస్ జగన్ ను కలిశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన పార్టీ లీగల్ సెల్ ఈ పోరాటంలో సహాయపడుతుందని, న్యాయపరంగా అయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. 18 లక్షల మంది ఎంతో ఆశతో రాసిన దాన్ని ఉద్యోగాలను నీ ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్పరెంట్ గా వదలకుండా వీళ్ళు ప్రలోభాలు, వీళ్ళ లంచాలు తీసుకోవడాలు, వీళ్ళ కరప్షన్ కు రకరకాల యాంగిల్స్ లో వీళ్ళందరినీ మొత్తం సిస్టమ్ మొత్తం నాశనం చేసేసి దిస్ కాల్స్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, మనకు మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా నా దగ్గర కొంతమంది రాగలిగినారు, చాలా మంది, కొన్ని వేల మంది, చాలా మంది బహుశా రాలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉండొచ్చు. బట్ ఆ ప్రతి ఒక్కరికి కూడా నేను భరోసా చెప్తాను. ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కింద ఇట్లా ఇద్దరు ఎమ్మెల్సీలు, వీళ్ళిద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలే, చంద్ర అండ్ కల్పనమ్మ. వీళ్ళకి తోడు మన స్టూడెంట్ వింగ్ నుంచి ప్లస్ మన లీగల్ సైడ్ నుంచి కూడా, మన పార్టీ లీగల్ సైడ్ నుంచి కూడా లాయర్లు అందరినీ కూడా ఎంపానల్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరెవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరఫున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తా ఉన్నా. ఇది డిలే అయినా, మనం న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి, ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేయాలి. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి డిఎస్సి అభ్యర్థులు తమ గోడు వెళ్లపోసుకున్నారు. నేషనల్ గేమ్స్ లో తనకు గోల్డ్ మెడల్ వచ్చినా పోస్టు రాలేదు అని ఓ అభ్యర్థి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు అర్హత ఉన్నా పోస్టు ఇవ్వకుండా ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని మరో అభ్యర్థి వాపోయారు. డిఎస్సి నియామకాల్లో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు అన్నారు. లోకేష్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ బాధలను వినిపించుకోలేదు అని వాపోయారు. ఆ రిజర్వేషన్లో వచ్చేసి 3 ఉన్నాయి. థర్డ్ పర్సన్ నేనే. నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్లేటప్పుడు కూడా అన్నయ్య, నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అసలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకెవ్వరి ఉద్యోగాలు మాకొద్దు, మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. ఇంత కష్టపడి నా కొడుకు చదివించాడు, జాబ్ వచ్చిందని కానీ చెప్పి ఇంట్లో టార్చర్, బయట టార్చర్, మేము ఎక్కడికి వెళ్ళాలన్నయ్య. లాస్ట్ లో ఇంకా నోటిఫికేషన్ వచ్చే ముందు నేను ఫిబ్రవరిలో కలిసాను సార్. ఫిబ్రవరిలో కలిస్తే మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ లేదు, మేము ఇవ్వటం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్ లేదు సార్. మాకు ఇలా న్యాయం చేయాలనుకుంటున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో టీడీపీ గూండాలు బరితెగించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వి వీరంగం సృష్టించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు.
ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అరాచకాలను ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. దీంతో ఓర్వలేని పచ్చముక్కలు ఆయనపై భౌతిక దాడికి దిగుతున్నారు. రేపు జరగబోయే 2 ఏళ్ల వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగిరే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో ఎవరూ అడ్డుకోలేదు అని, జనమే అడ్డుకున్నారు అని ఎద్దేవా చేశారు కేటీఆర్. అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరిది. తెలంగాణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు గద్దర్ కుమార్తె వెన్నెల. తెలంగాణ గడ్డ తమ అయ్యల జాగిరే అంటూ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గడ్డ ఈరోజు తమ జాగిరని, రేపు తమ బిడ్డల జాగిరని వ్యాఖ్యానించారు గద్దర్ కుమార్తె వెన్నెల. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. తెలుగు రాష్ట్రాలలో అపరిచితుడు ఎవరు అంటే పవన్ అంటూ విమర్శించారు. కమ్యూనిస్టులపై కూడా వీర ప్రతాపమా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎటు నుంచి ఎటు పోతున్నారో అర్థం కావడం లేదు అన్నారు కూనంనేని. కమ్యూనిస్టుల మీద ఒక ఛాలెంజ్, కమ్యూనిస్టుల మీద ఒక డైలాగ్. పవన్ నిజంగా నీలో ఉన్నంత అపరిస్థితుడు, ఆ పేరు ఎప్పుడు వచ్చిందో కానీ పవన్ కళ్యాణ్ అంటే అపరిస్థితుడు ఎవరే అంటే పవన్ కళ్యాణ్. 2 రాష్ట్రాలు మమ్మల్ని కూడా తిడతావయ్యా నువ్వు చెవు మీద బొమ్మ వేసుకోమని నీకు ఎవరు చెప్పారు? అప్పుడు వేసుకున్నావా లేదా? నేను కమ్యూనిస్ట్ అని చెప్పావా లేదా? మా నాయన కమ్యూనిస్ట్ అని చెప్పావా లేదా? మీరే చెప్పారు కదా చాలాసార్లు. సీఎం రేవంత్ రెడ్డి రేపు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కృష్ణా, భీమా నదులపై బ్యారేజ్ల నిర్మాణం కోసం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కర్ణాటక నుంచి మక్తల్కు చేరుకుని పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు. పట్టణంలో గురుకుల పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి కూడా సీఎంతో పాటు పర్యటిస్తారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆటా ప్రతినిధులు కలిశారు. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ఆటా సభలకు రావాలి అని ఆహ్వానించారు. ఆటా సేవలను వైఎస్ జగన్ అభినందించారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు వైఎస్ జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటి చెప్పాలి అని సూచించారు. పవన్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీలో మీటింగ్ పెట్టలేడు కానీ తెలంగాణలో పెడతాడట అంటూ సెటర్లు వేశారు. సూపర్ 6 పై తెలంగాణలో ప్రశ్నిస్తాడా అని నిలదీశారు. గతంలో తాము అనుమతి ఇవ్వలేదని పవన్ ఊగిపోయాడు. మరి తెలంగాణలో ఎందుకు రేవంత్ నిలదీయలేదన్నారు పేర్ని నాని. తెలంగాణలో మీటింగ్ పెడతానంటాడు, ఆంధ్రాలో మీటింగ్ పెట్టడు, తెలంగాణలో మీటింగ్ పెడతా అంటాడు. తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడే అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. తెలంగాణలో సూపర్ 6
అయిందా లేదా అని ప్రశ్నిస్తాడంట. ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణలో యువకులు, విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క కలలు, ఆశలు నెరవేర్యాలేవో అని ప్రశ్నిస్తాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతుంది అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. తిరుపతి జిల్లా పుత్తూరులో ప్రత్యేక సమగ్ర సవరణపై బిఎల్ఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి రోజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బిఎల్ఏలు హాజరయ్యారు. 50 ఓట్లని మన ఓట్లను తీసేస్తే, అంటే నికరమైన ఒరిజినల్ ఓట్లను తీసేస్తే మనకున్న 233 బూతుల్లో మనం ఎంత నష్టపోతాం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచించండి. అందుకే బిఎల్ఏలు, బిఎల్ఓలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లేటప్పుడు మీకు కేటాయించిన హౌస్ హోల్డింగ్ లో మన ఓట్లు ఏవైతే నికరమైన ఓట్లు పోకుండా చూసుకోవాలి. ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 14 వరకు జరగబోయేటువంటి ఓటరు నమోదు, తీసివేత, ఈ కార్యక్రమాల పట్ల మొదట మీకు అవగాహన ఉండాలి. క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళు మీరు లేకపోతే ఎన్నికలే లేవు. నగిరి నియోజకవర్గంలో మన ఓటు అన్నది కాపాడేటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద రోజమ్మ పెట్టింది. హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో టీడీపీకి షాక్ తగిలింది. ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎంపీపీ కోన లవలక్ష్మికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగుల సమక్షంలో తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. కోహలక్ష్మితో పాటు పెనుగోళ్లకు చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వారికి కంబాల జోగులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డేటా సెంటర్ పేరిట సింహాచలం కొండపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు సిపిఎం నేతలు. డేటా సెంటర్ సాకుతో అప్పన్న కొండపై చేస్తున్న తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలి అని వారు డిమాండ్ చేశారు. సింహాచలం కొండపై జరుగుతున్న విధ్వంసాన్ని స్వయంగా పరిశీలించిన సిపిఎం నేతలు చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవస్థానానికి చెందిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా ఇస్తారు అని నిలదీశారు. విజయనగరం జిల్లా భోగాపురం రైతుల పోరాటానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ మద్దతును తెలిపారు. భోగాపురం మండలంలో డేటా సెంటర్లకు 900 ఎకరాలు తీసుకుంటామని కూటమి సర్కార్ ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో బాధిత రైతులందరూ నిరసన తెలియజేశారు. వారికి రాజేంద్ర సింగ్ సంఘీభావాన్ని ప్రకటించారు. రైతులంతా కలిసికట్టుగా ఉంటే ఏ ప్రభుత్వం కూడా భూమి తీసుకోవటం జరగదని ఆయన అన్నారు. పేద రైతుల భూములను పెత్తందారులు, ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా కట్టపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం మరోసారి బరితెగించింది. రాజధానికి భూమి ఇవ్వని పెనుమాక రైతుపై కక్ష సాధింపు చర్యకు పాల్పడింది. భూములిచ్చిన రైతులకు వెంకటరెడ్డి పొలంలో ప్లాట్లు కేటాయించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా వెంకటరెడ్డికి చెందిన పొలంలో వేరే వాళ్లకు ప్లాట్లు కేటాయించారు. దీంతో తన పొలంలో వేరే వారికి ప్లాట్లు ఎలా కేటాయిస్తారు అని రైతు వెంకటరెడ్డి మండిపడుతున్నారు. అధికారులు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తనకు 15 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నేరడిలో వంశధార నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పట్టపగలే జేసీబీలతో తవ్వుతూ భారీ వాహనాల ద్వారా దూర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఫిర్యాదు చేసినా తమకు సమాచారం లేదంటూ రెవెన్యూ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి అనుచరులే ప్రధాన సూత్రధారులని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అధికార పార్టీ టీడీపీని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ఎమ్మెల్యే జయసూర్య అనుచరులు. ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ వాలిపోతూ ఉన్నారు. బైరెడ్డి నగర్లో ఉన్న స్థలాన్ని దర్జాగా కబ్జా చేసేశారు.
తమ స్థలాన్ని టీడీపీ నాయకుడు అబ్దుల్లా కబ్జా చేశారు అని ఆందోళన చేపట్టారు బాధితులు. తమకు న్యాయం చేయాలి అని పురుగుల మందు, పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగారు భూ బాధితులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల్లో సిండికేట్ దందా 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా సాక్షి టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో సిండికేట్ దందా బయటపడింది. మద్యం బాటిల్పై 20 రూపాయలు అధికంగా వసూళ్లు చేస్తున్నారు. బయట మాత్రం ఎంఆర్పీ రేట్లతో బోర్డులు పెట్టి లోపల మాత్రం ఎక్స్ట్రా మనీని వసూలు చేస్తూ మందు బాబులు జేబులు గుళ్ల చేస్తున్నారు. నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి, కోవూరు, నాయుడుపేటలో లిక్కర్ సిండికేట్ దందా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల అండ చూసుకొని కొందరు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సిండికేట్గా ఏర్పడి బాటిల్పై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఏఎస్పీ నాయని భుజంగరావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇళ్లు, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కిలో బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ 5.92 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో భుజంగరావు సస్పెండ్ అయ్యారు. ప్రముఖ యూట్యూబర్ మనశంకరవర ప్రసాద్ నటి రమానందను అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యువల్ చేస్తామని నమ్మించి మోసం చేశారనంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ యూకేలో ఉన్నప్పుడు వీసా రెన్యువల్ కోసం డెస్టినీ కన్సల్టెన్సీని ఆశ్రయించారు. ఇండియాకు చెందిన తమ బ్రాంచ్లో డబ్బు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తాము అని చెప్పడంతో శివక్రాంతి 15 లక్షల రూపాయలు చెల్లించారు. నెలలు గడుస్తున్నా సరైన వీసా రాకపోవడంతో మోసపోయాము అని గ్రహించిన బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి బైక్ పైకి దూసుకుపోయింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేశాడు. కానీ అప్పటికే వాహనదారుడు బస్సు కింద ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద వాహనదారుని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనతో జూబ్లీ బస్టాండ్ సమీపంలో తీవ్ర రద్దీ నెలకొంది. జాతీయ వార్తలు చూద్దాం. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర సహా 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ కూడా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, సీఎంలు రేవంత్ రెడ్డి, విడి సతీశన్, సుఖ్వీందర్ సింగ్లు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. 39,290 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులను 4 లేన్లుగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణకు 7,597 కోట్లు, బీహార్కు 3,936 కోట్లను కేటాయించింది. ఒడిషా తీర ప్రాంత రహదారి ప్రాజెక్టుకు 8,310 కోట్లు, మధ్యప్రదేశ్లో జాతీయ రహదారుల కోసం 4,415 కోట్లను కేటాయించింది. ఢిల్లీలో పర్యావరణ హిత వాహనాలను ప్రవేశపెట్టేందుకు 5,041 కోట్లను మంజూరు చేసింది. విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి 10,000 కోట్లను కేటాయించింది మంత్రివర్గం. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు పెరిగినప్పుడు చమురు మార్కెటింగ్ సంస్థలకు ప్రభుత్వం ఈ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తుంది. ధరలు తగ్గినప్పుడు ఆ మొత్తాన్ని చమురు సంస్థల నుంచి ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా చీలిపోయింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ రెబెల్ ఎమ్మెల్యేకి ప్రతిపక్ష హోదా దక్కింది. రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించారు స్పీకర్. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని, తమనే అసలైన ప్రతిపక్షంగా గుర్తించాలి అని రెబెల్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్కు సమర్పించారు. దీన్ని స్వీకరించిన స్పీకర్ రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించారు.
ఆన్లైన్లో సంచలనాన్ని నమోదు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ తరఫున 3 ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ సౌరవదాస్ పార్టీకి ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తారని వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఎక్స్ వేదికగా తెలిపారు. రాజకీయ పరిశోధకుడు, ఫిల్మ్ మేకర్ విజేత దహియా, మాజీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అశుతోష్ రాంకా సీజేపీ తరఫున ప్రజలతో మాట్లాడనున్నారు. 5 రోజుల అధికారిక పర్యటన కోసం భారత్ వచ్చారు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్. ఢిల్లీకి చేరుకున్న ఆమెకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ టూర్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ సహా ఇతర నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు డెల్సీ. ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా వంటి కీలక రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించుకునేలా చర్చలు జరగనున్నాయి. ప్రతి 6 నెలలకోసారి టెట్ తప్పనిసరిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావాలి. ఈ నేపథ్యంలోనే ఏడాదికి 2 సార్లు తప్పనిసరిగా టెట్ను నిర్వహించాలని సూచించింది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా మరో 2 అవకాశాలను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గడువు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఆలోపు టెట్ పాస్ కాని టీచర్లు ఉద్యోగంలో కొనసాగలేరు. కోల్కతాలోని సురేంద్రనాథ్ కాలేజీలో క్లీనింగ్ డ్రైవ్ సంచలనంగా మారింది. విద్యార్థి సంఘం గదిలో చెదలు పట్టిన లక్షలాది డబ్బును గుర్తించారు. రహస్య గదుల్లో ఫర్నిచర్, 2 ఏసీ బెడ్రూమ్స్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ కూడా లభించడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ భారత్కు షాక్ ఇచ్చింది అమెరికా. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ భారత్ను దోషుల జాబితాలో చేర్చింది యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం. ఈ మేరకు భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 నుంచి 12.5% వరకు అదనపు సుంకాలను విధించాలి అని ప్రతిపాదించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. అమెరికా, ఇరాన్ చర్చలపై సందిగ్ధ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడ్డారు. దీంతో సెన్సెక్స్ 303 పాయింట్ల నష్టంతో 74,346 వద్ద ముగిసింది. 77 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 23,405 వద్ద స్థిరపడింది. ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,56,220 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,43,200 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి 2,90,000 పలుకుతుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా న్యూజిలాండ్ టూర్ ఖరారైంది. 2 దేశాల మధ్య అతిపెద్ద ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగనుంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే ఈ సిరీస్లో 5 టీ20 మ్యాచ్లు, 5 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్నారు. సుమారు 40 రోజుల పాటు ఈ సిరీస్ కొనసాగనుంది. 2 దేశాల మధ్య క్రీడా సంబంధాలకు 100 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఈ భారీ సిరీస్కు ప్లాన్ చేశారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాలు రేపు కేరళం తీరాన్ని తాకనున్నాయి. ఎల్లుండి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది. 10వ తేదీ నాటికి దక్షిణ కోస్తా అంతటా విస్తరిస్తాయి. ఈ నెల 15వ తేదీ నాటికి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ ఉండే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. కాసేపట్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.